వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు ఉడికించిన ఉలవలతో 2 రెసిపీలు తయారు చేసుకుందాం. ఇంతకుముందు వీడియోలో ఉడికిన ఉలవలు ప్రక్కన పెట్టి ఉలవ రసంతో ఉలవచారు చేసుకున్నామండి. ఉలవలతో చాలా రెసిపీలు తయారు చేసుకోవచ్చు. ఈరోజు ఉడికిన ఉలవలతో ఉలవ గుగ్గిళ్ళు, ఉలవలతో కూర తయారు చేసుకుందాం. ముందు గుగ్గిళ్ళు తయారు చేసుకుందామండి. బాండీలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కొంచెం వేగాక కరివేపాకు వేసి కలపాలి. తరువాత 3 ఎండుమిర్చి, పావు టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి కలపాలి. తాలింపు వేగిన తర్వాత ఉడికించిన ఉలవలు వేసి కలపాలి. ఉలవ గుగ్గిళ్ళు రెడీ. ఇవి తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని స్నాక్స్ టైంలో అన్నం తినేటప్పుడు సైడ్ డిష్ లాగా తింటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఉడికించిన ఉలవలతో కూర తయారు చేసుకుందాం. ఉలవలను బట్టి టమాటాలు తీసుకోవాలి. ఈ ఉలవలకు 3 టమాటాలు సరిపోతాయండి. వీటిని మిక్సీ చేసి బౌల్లో వేసుకుందాం. తర్వాత వేడైన నూనెలో ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలపాలి. ఇవి వేగాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. ఇవన్నీ వేగిన తర్వాత 1/2 స్పూను పసుపు, తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం వేసి బాగా కలపాలి. ఇప్పుడు 1 స్పూను ధనియాలు, జీలకర్ర పొడి వేయాలి. ఇవన్నీ వేగిన తర్వాత రెడీగా ఉన్న టమాటా ప్యూరీ వేసి కలపాలి. టమాటా కొంచెం ఉడికాక కొత్తిమీర వేసి కలపాలి. ఇప్పుడు ఉడికించిన ఉలవలు వేసి బాగా కలిపి మూత పెట్టి సిమ్ములో 2 నిమిషాలు ఉడకనివ్వాలి. కూర గ్రేవీగా కావాలంటే 1 గ్లాసు నీళ్లు పోసి కలిపి 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. చాలా రుచిగా ఉండే టమాటా ఉలవ కర్రీ రెడీ. ఈ కూర అన్నంలో, రోటీలో సూపర్గా ఉంటుంది.